హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏంది అనేసి తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మర్చి అయితే పోనులేండి. ఇది మా మ్యారేజ్ డే షాపింగు. మా ఆయన నా కోసం చీర కొనమంటే అస్సలు కొనలేదు. ప్రతిసారి లాగానే నేను బట్టలు కొనిస్తారా అని అయితే బయటికి తీసుకెళ్ళాను. ఫస్ట్ ఏమో వద్దు వద్దు ఎందుకులే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఖర్చులు ఎక్కువైపోయాయి షాప్ స్టార్ట్ చేసిన తర్వాత అనేసి అన్నాడు. లేదులే ఒక డ్రెస్ కొనిస్తాను రా అనేసి అయితే ఒక షర్ట్ ప్యాంట్ తీసుకోమని అయితే చెప్పేశాను. సరే అన్నట్టుగా వచ్చేసి నాకైతే పెద్ద బొక్కే పెట్టేశాడు. ఒకటి తీసుకోమంటేనక ఎన్ని చూస్తున్నాడో అన్ని తీసి పక్కన పెడుతూ ఉన్నాడు. ఏమోలే ఎన్ని పక్కన పెట్టేసినా గాని ఒకటే తీసుకుంటారులే అనుకున్నాను. కానీ ఎక్కువనే తీసేసుకున్నాడు. ఇక్కడ వచ్చిన అబ్బాయిలు అయితే వాళ్ళు షాపింగ్ చేయనికి వచ్చేసారు. వాళ్ళు ఏందంటే హైట్ తక్కువ అండి, చట్లల్లో పొడవైపోయి ఏం చేయాలా అని అయితే ఆలోచిస్తా ఉన్నారు. కట్ చేసి కుట్టించుకుందామా ఏంది అనేసి మాట్లాడుకుంటా ఉంటేనక నాకు నవ్వు వచ్చేసింది. ఇంకా మా మ్యారేజ్ డే రోజు అయితేనక చూడండి, ఇంకా నేనైతేనక రెడీ అవుతూ ఉన్నాను. మా ఆయన అయితేనక నాకు చీర అయితే కొనియలేదు. షాప్ కోసం తెచ్చిన చీరలలో ఒకటి తీసుకోమన్నాడు. నేను కట్టుకున్న శారీ అయితేనక కలర్స్ రెండు వచ్చినాయి. రెండు వచ్చింటే అందులో ఒక కలర్ అనేది తీసేసుకున్నాను. రెండు ఎందుకులే అన్నట్టుగా. కానీ నాకు పింక్ కలర్ నచ్చేసింది. మా ఆయన పింక్ అనేది బాగుంటుంది, అందరు తీసుకుంటారు, నువ్వు ఇది తీసుకోలే అని చెప్పాడు. సచ్చినోని పెళ్లికి వచ్చినదే కట్నం అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను. బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగా వచ్చేసింది. మొత్తం మగ్గం వర్క్ టైప్ లో వచ్చేసింది. ఇదైతే ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. బ్యాక్ హ్యాండ్స్ కి అయితే ఫ్రంట్ అయితే ఏమీ లేదు. నేనైతే నెక్ చిన్నగానే వచ్చేసినది. ఇంకా నా సైజుకి తగ్గట్టుగా నేనైతే కుట్టుకున్నాను. ఎప్పుడు మ్యారేజ్ డేకి ఏదన్నా కొనుక్కునేదాన్ని బాగా రెడీ కావడానికి. ఈసారి అయితే ఏమీ కొనుక్కోలేదు. ఎందుకంటే మా షాప్ స్టార్ట్ చేసిన ఒక వారానికి అనేది మా మ్యారేజ్ డే అయితే వచ్చేసింది. అందుకోసం అయితే ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు. దానికి తోడు నా కాలు అనేది బెనికేసింది. నడవడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకోసం అనేసి అయితే డిస్టర్బ్ లో ఉన్నాను. షాప్ స్టార్ట్ చేసిన రెండో రోజే అనేది నా కాలుకి అనేది ఇలా అయ్యింది. ఎందుకు అయ్యిందో ఏందో అసలు అర్థం కాలేదు. మా ఆయన ఎవరిదైనా జిట్టి తగిలిందా ఏంది, ఎందుకు ఇలా అయ్యింది అనేసి చాలా బాధపడ్డాడు. నేను కూడా చాలా బాధపడ్డాను లేండి. ఏం చేయాలో అనేది అస్సలు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంది అంటే సండే రోజు వచ్చేసింది మా మ్యారేజ్ డే. సండే రోజు వచ్చిందంటే అసలు ఇంకేం చేయలేము. నిద్ర కూడా అనేది లేవడం కష్టమే. చాలా లేట్ గా లెగుస్తాము. ప్రతిసారి మ్యారేజ్ డే రోజు పూజ చేస్తుంటేనే ఈసారి అయితే పూజ కూడా అనేది చేసుకోలేదు. బయటికి కూడా అనేది వెళ్ళలేదు. ఇంకా చీర కట్టుకునే ఇంట్రెస్ట్ కూడా లేక అనేది నేను చీర కూడా కట్టుకోకుండా ఉంటే మా ఆయన కట్టుకోపో బాగుంటుంది అనేసి అయితే చెప్పాడు. సరే కదా అన్నట్టుగా నేనైతే ఇలా అయితే రెడీ అవుతూ ఉన్నాను. మా ఆయన అయితే కొనడం అయితే 3 జతలు బట్టలు కొన్నాడు గానీ, అందులో ఒక జత కూడా అనేది వేసుకోలేదు. తర్వాత మనం బయటికి పోయిన తర్వాత వేసుకుంటలే, బయట తినడానికెళ్దాము అప్పుడు వేసుకుంటా అన్నాడు. గుడికో లేకుంటే ఎక్కడికన్నా వెళ్తే వేసుకునేవాడేమో, కానీ మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. సరే కదా అప్పుడు వేసుకుంటానన్నాడు కదా, నేను కూడా అప్పుడే బట్టలు వేసుకుంటలే, చీర అప్పుడు కట్టుకుంటా అంటే వద్దులే నువ్వు ముందు కట్టుకోలే అప్పుడు లేట్ అయిపోతుంది అనేసి అంటే సరే అన్నట్టుగా నేనైతే రెడీ అయ్యాను. ఇంకా నా దగ్గర ఉన్నటి పాత దండలు అవి ఇవి అనేది బయటికి తీసేసాను. కొంచెం మంచిగన్నా రెడీ అవుదాము అనేసి. అన్ని బయటికి తీసి మా ఆయనకు చూపిస్తా ఉంటే బంగారు దండిగుందే నీ దగ్గర అంటూ ఉన్నాడు. ఏం చెప్తాం, అంటే బంగారం కొనేంత సీన్ లేదు మనకనేది చెప్తూ ఉంటాడు. ఇప్పుడేమో బంగారం దండి ఉంది అంటున్నాడు. ఎక్కడివండి అన్ని రోల్డ్ గోల్డ్ అనేసి కొనేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా గాని సింపుల్ గా రెడీ అవుదాము అన్నట్టుగా. కానీ రెడీ అయినా గాని నేను కొద్దిసేపే అండి. ఒక గంట కన్నా ఎక్కువ ఉంచేసుకోను. నాకంత సేపు ఉంచుకోవడమే చాలా కష్టం. కానీ రెడీ గానికి ఒక గంట పడుతుంది. ఒక గంట కోసం మళ్ళీ రెడీ అవుతూ ఉంటాను. ఇంకొకటి ఏంది అంటే మా మా సారీ అండి. మా నంద్యాలలో అనేది ఉరుసు జరుగుతా ఉంది. మా వీధిలో అనేది. అది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. జరిగినప్పుడు తిరునాళ్ళ మాదిరి చాలా ఎక్కువగా పెట్టేస్తారు. ఇంకా జనాలైతేనక నంద్యాల మొత్తం జనాలంతా వచ్చేస్తూ ఉంటారు చూడ్డానికి. అది 5 రోజులు జరుగుతుంది. మా మ్యారేజ్ డే అప్పటికే స్టార్ట్ అయిందండి. అది స్టార్ట్ అయ్యి కూడా అప్పటికి 3 రోజులు అయిపోయింది. ఆ అల్లరి అనేది కూడా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా ఉన్నది. మా ఇల్లు అక్కడికి దగ్గరనే. అంటే బాగా ఇనిపిస్తూ ఉంటుంది. ఇంకా అదొకటి ఉన్నది. ప్రతిసారి మేమైతేనక అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈసారి అయితేనక అసలు లేదు. కాలు బాలేక జనాలు తొక్కేస్తారో ఏమో అనేసి వెళ్ళలేదు. మొన్న అయితేనక నేను సౌరం కొన్నాను కదండీ! ఆ సౌరం మ్యారేజ్ డేకి
బయటికి పెట్టుకుందాము అన్నట్టుగా పెట్టేసాను. మా ఆయన ఎంత ఎగతాళి చేశాడంటే గనక తీసి పక్కన పడేద్దాం అనిపిచ్చేసింది. అంత ఎగతాళి గనక చేసేసాడు. ఈ జడ పెట్టుకొని జడ ఉన్నట్టు అందరికి బిల్డప్ ఇయడానికా అదా? ఇదా? అన్నట్టుగా. కనీసం మా ఆయన పువ్వులు గూడా తీసుకురాలేదు. నేను కొనుక్కొని ఉంటానులే అనేసి అనుకున్నాడు. కానీ చూస్తే నేను తీసుకోలేదు. ఆయన బయటికి వచ్చేటప్పుడు తీసుకురాలేదు. నేను చెప్పను లేదు. చెప్పాను గదండీ! ఈసారి ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తాము అన్నట్టుగా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ పూలనేది పెట్టేసుకున్నాను. ఇది గూడా ఎప్పుడో ఉడుసులో కొన్నటివండి. ఈ పూలనేది జడ చూడండి ఎంత పొడవుగా అనిపిస్తా ఉందో సవరం పెట్టుకుంటే. ఫస్ట్‌లో మా ఆయన నేను పెళ్లి చేసుకునే టయానికైతేనక నాకు జడ అంత పొడవుండేది. మా ఆయన ప్రతిసారి అంటాడు, "నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం నీ జడే. నిన్ను చూసి గాదు" అన్నట్టుగా అంటూ ఉంటాడు. మా ఆయనైతేనక ఎప్పుడు చూసినా జడ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. నేను జడ వేసుకునే ప్రతిసారి. నా కాలు బెనికింది అన్నాను గదండీ! కాలయితేనక బెనికిన దానికైతే మా ఆయన క్రీమ్ ఒకటైతేనక తీసుకొచ్చాడు. నా కాలు బెనికి అప్పటికే వారం దాటిపోయిందండి. అంటే 10 రోజులయితేనక అయ్యింది. 10 రోజులైనా నా కాలు కొంచెం గూడా సెట్ గాలేదు. ఎక్స్‌రే తీపిచ్చాం గానీ, ఎక్స్‌రేలో అయితేనక కాలికి ఏమీ కాలేదనేసి అయితేనక చూపిచ్చేశారు. నరమేమో బెనికినట్టుంది. వాపనేది విపరీతంగా వస్తుంది. మిషన్ అనేది కుట్టనివ్వట్లేదు. మెట్లు ఎక్కి దిగనివ్వట్లేదు. ఏమీ చెయ్యనిట్లేదు. అసలు నైట్ పూట నిద్ర గూడా రావట్లేదు. అంత నొప్పి వస్తా ఉంది. ఇంకా మా ఆయనయితేనక ఒక కట్టు తీసుకొనొచ్చాడు. అలాగే క్రీమ్ ఒకటి తీసుకొనొచ్చేసి బాగా పూస్తూ ఉన్నాడు. వాపనేది విపరీతంగా వస్తా ఉంది. మిషన్ కుట్టేటప్పుడైతే ఇంకా ఎక్కువగా వస్తా ఉంది. అలా తగులుతుంటేనే నేను తట్టుకోలేకపోయినా అంత నొప్పి వస్తా ఉంది కాలికైతే. కాలంతా బ్లాక్‌గా అయిపోయింది. మొత్తం వాచేసి. ఆ రోజు నా అదృష్టమో, దరిద్రమో గాని పొద్దున్నే తగిలిచ్చేసుకున్నా. పొద్దున 6 గంటలకే పాలు తెచ్చుకొని పోయి అంగడి దగ్గర అయితేనక ఇలా కాలు బెనికిచ్చేసుకున్నాను. ఇంకా నాకనిపిచ్చేసింది మేబీ చిన్నదాంతోనే పోయిందేమో, ఎక్కువ ఏదన్నా అయింటెనక ఇంకేమవునో అనిపిచ్చేసింది. ఏం జేస్తాము? ఎట్టకేలకైతేనక కాలయితేనక ఇలా జేసేసుకున్నాను. ఈ కాలనేది నాకు దాదాపు నెల జాచే ఉండిపోయిందండి. ఈ నొప్పి తట్టుకోలేకపోయాను నేనైతేనక. ఏ పని చేయనిచ్చుకోవట్లేదు. కనీసం కూర్చొని అన్నం గూడా తిననివ్వట్లేదు. అంత దారుణంగా అయిపోయింది కాలయితేనక. అసలు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. మా ఆయన షాప్ పెడతానే ఇలా గావాల్నా ఏంది అన్నట్టు అంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం షాప్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అనేది శాంపిల్‌గా బ్లౌజులు అనేది ఇస్తా ఉన్నారు. బాగా కుడితేనక ఇంకా కుట్టించుకుంటాం. ఫస్ట్ ఒకటి కుట్టివ్వండి అన్నట్టుగా. అలా మనకు ఓపెన్ చేసిన రోజే కొన్ని బ్లౌజులనేది వచ్చేసాయి. అవి కుట్టి ఇచ్చేస్తేనక మళ్ళీ ఇస్తామండి అనేది జెప్పారు. సరే గదా! అవి కుడదాము అనుకున్న టయానికైతేనక ఈ కాలు ఇలా అయిపోయింది. ఆడికి 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను. 2 రోజులు రెస్ట్ తీసుకున్నా గానీ అస్సలు ఫలితం ఏం లేదసలు. ఇక మా ఆయనకి ఎట్టకేలకు ఎవరో చెప్పారంట. ఇట్లా కట్టు కట్టామంటే గనక వాయదు పని చేసుకున్నంత సేపు ఈ కట్టుతో ఉండి పని అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ఈ కట్టు తీసేయమనేసి. ఇంకా మా ఆయన ఆ మాటలు ఇనేసి అయితేనక ఈ కట్టు, ఆ క్రీమ్ అయితేనక తెచ్చేసాడు. తెచ్చేసి ఇంక నాకైతేనక ఇలా కట్టు కడుతూ ఉన్నాడు. ఈ కట్టు కట్టుకున్నంత సేపు బానే ఉంది గానీ, తర్వాత ఇప్పేసిన తర్వాత మళ్ళీ మొదలు. ఇంక ఎట్టకేలకనేది మా ఆయనతోనే కట్టించుకున్నాను. నేనైతేనక కట్టుకోలేదండి. నాకు ఇదెలా కట్టుకోవాలో గూడా తెలియదు. ఎప్పుడు కట్టుకోలేదు గాబట్టి. మా ఆయనైతే కట్టయితే తెచ్చి కట్టాడు గానీ, 2 రోజులలోనే దానికున్న పిన్నులనేది పోగొట్టేసాను. ఈ చెప్పులేసుకోవడము, బండి తోలడము దీనిలలో. బండి తోలాకమనేసి జెప్పారు గానీ, నాకైతేనక నడిచి పోలేను గదండీ షాప్ దగ్గరికి. అందుకోసమే బండిలోనే పోవాల్సిందొచ్చింది. మా ఆయన జూస్తేనక పొద్దున్న 7 గంటలకే ఆఫీస్‌కెళ్ళిపోతాడు. పాప 8 గంటలకే స్కూల్‌కెళ్ళిపోతుంది. ఇంక నేనైతేనక 9 గంటలకు షాప్‌కెళ్తాను గదండీ! షాప్‌కెళ్ళాలంటే నడిచెళ్ళాలంటే ఇంక అస్సలు చేత కాదు. ఇంకా అందుకోసమే అనేది బండి తోలుతా ఉన్నాను. బండి ప్రెషర్ పడి ఇంకా నొప్పేస్తుంది అనేసన్నారు. ఇంకా జూడండి బయటికెళ్దాము అనుకుని ఉన్నాము పొద్దున అయితేనక. కానీ బయటికైతేనక వెళ్ళలేదు. ఎందుకంటే నేను నడవలేననేసి మా ఆయన నేనే బయటికెళ్ళి తీసుకొస్తాలే అనేసన్నాడు. నేను పొద్దున అయితేనక చికెన్ తీసుకురా వండుతా అంటేనక లేదులే నిన్ను నిలబడుకొని వండలేవు అనేసి బయటికైతే వెళ్లి తీసుకొచ్చాడు. నాకైతేనక ఇది స్టార్టర్డ్ అంటేనక చాలా ఇష్టము. ఎప్పుడు హోటల్‌కి పోయినా గూడా తింటాను. అందుకోసమనైతే నా కోసం ఇది తీసుకొచ్చాడు. టేస్ట్ చేస్తా ఉన్నాను. ఆగలేక స్పూన్ తెచ్చేంత వరకు. మా పాప పక్కన నుంచి అంటా ఉంది, "స్పూన్ తెస్తా ఉండు మమ్మీ" అనేసి. ఇక బిర్యానీ తెచ్చుకొనైతేనక ఆ రోజైతేనక మా మ్యారేజ్ డే అట్టా గడిచిపోయింది. ఇన్నేళ్లలో ఎప్పుడు మాకైతేనక ఇట్ట కాలేదండి. కాలు చూడు ఎలా పెట్టుకున్నానో అసలు. ఇలా కూర్చోడానికి కూడా రావట్లేదు. అన్నం తినేటప్పుడు కూడా ఇంగ ఎలా కూర్చొని తింటున్నానంటేనక అట్లా కూర్చొని తింటున్నాను. చెప్పడానికి ఏదోలా ఉంది. ఏం చేస్తదండి దేవుడిని ప్రార్థించండి నా కాలు తొందరగా బాగు గావాలి అనేసి. ఈ కాలు ఎప్పుడు బాగవుతుందో ఏమో అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నాను నేనైతేనక. ఇప్పట్లోనే అయ్యేటట్టు అయితేనక కాని రావట్లేదు ఇదైతేనక.
ఇంక ఇదైతేనక నాకు మాత్రమే తెచ్చాడనేసి నేనే తిన్నాను. మా పాపకి గూడా కొంచెం ఇచ్చానులెండి. మా ఆయనకైతేనక అస్సలు ఇవ్వలేదు. నాకు టేస్ట్ అనేది బాగా నచ్చేసింది. బిర్యానీ అయితేనక తినలేదు గానీ, ఈ స్టార్టర్ మొత్తం అనేది నేనే తినేసాను. చికెన్‌లో నాకెక్కువ ఇష్టంగా తినేదైతేనక ఈ స్టార్టరే అండి. ఎక్కువ తింటాను. అందుకనే హోటల్‌కి పోయినా గూడా నా కోసం మాత్రమే తీసుకొనొస్తాడు. మా పాప "రా కూర్చో తిందురా" అంటే డ్యాడీ వీడియో తీస్తాడు. నేను అస్సలు రాను అనింది. ఇలా గడిచిపోయింది.